సో ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే స్కూల్ పిల్లలు కూడా మా దగ్గర రావడం జరుగుతుంది మైనర్స్ అని చెప్పేసి. సో ఎవరైనా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పేరెంట్స్ని తీసుకొని రాకుండా ఎవరైనా రావడం జరిగిందా మీ దగ్గరికి? లేదండి, ఈ స్కూల్ చిల్డ్రన్ ఎస్పెషలీ మైనర్స్ వర్క్ వచ్చేసరికి అయితే పేరెంట్స్ దాకా వెళ్ళిపోతుంది. మోస్ట్ పేరెంట్స్ ఆర్ సపోర్టివ్ ఆల్సో నౌ డేస్. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్కి కూడా కొంచెం పిల్లల్ని అర్థం చేసుకునే సొసైటీ ఇప్పుడు, కాబట్టి ఎంకరేజ్ అనను, బట్ అర్థం చేసుకుంటున్నారు అంటేనే ఎంకరేజ్. సో నేను ఎగ్జాంపుల్ ఒకటి 15-16 ఇయర్ పిల్లలు అబార్షన్స్కి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు మేడం వాళ్ళని చూసిన? ఐ థింక్ ఇట్స్ రాంగ్ అండి, ఇట్స్ వెరీ రాంగ్ డెఫినెట్లీ. బట్ అది అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి చితక బాధేస్తే లాభం లేదు కదా. తీసుకురావడమే మేలు. పేరెంట్స్ తీసుకురావాలి, ఇంట్లో కొట్టుకొనియండి ఏదైనా సరే, బట్ అట్లీస్ట్ అవుట్వర్డ్లీ సపోర్ట్ చేయాలండి. లేకపోతే పిల్లలు చచ్చిపోతున్నారు, దే ఆర్ కమిటింగ్ సూసైడ్, అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దే హ్యావ్ టు సపోర్ట్. ఇంకా అయిపోయింది కదా, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, యూ కాంట్ హెల్ప్ ఇట్, యూ హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్. తీసుకొస్తారు, అబార్షన్ చేయించుకుంటారు, తీసుకెళ్ళిపోతారు. దెన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. పేరెంట్స్ కూడా అంటే ఐఎమ్ సేయింగ్ పర్సంటేజ్ వైజ్ అండి, కొందరు అర్థం చేసుకోరు, కొందరు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. సో మెనీ రకరకాల కేసెస్ ఉంటాయి కదండి, అందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అఫ్ కోర్స్ కొంచెం పేరెంట్స్కే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండి ఆర్ అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్తో ఏం లేదు, బట్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటే పిల్లల్ని అర్థం చేసుకొని ఎందుకు ఈ తప్పు జరిగిందని అక్కడి నుంచి దిద్దుకుంటారు.